సినిమాలో ఒక బద్ధకస్తుడి పాత్ర ఒకటి ఉంటుంది. పేపర్ చదవడానికి కూడా ఒక మనిషి ఇట్లా పట్టుకుని నుంచుంటే ఇట్టిట్ట చదవడం అనేటటువంటిది. అట్లాగే తినటానికి కూడా చేతిలో పెట్టించుకునే ఏది నోటి దగ్గర పెట్టుకుని ఒక నమలడం తప్పించి మిగతా అదంతా నోట్లో పెట్టేటటువంటి పరిస్థితి. అంత బద్ధకస్తుడికి సంబంధించింది ఒకటి ఉంటుంది. మనం అలా తయారవ్వాలా? క్రమంగా మామూలుగా ఇప్పుడు ఎట్ట తయారైపోయిందంటే, ఇంట్లో అన్నం వండుకోవడం అంటే ఏముంది, అంత బియ్యం తీసి 2-3 సార్లు కడిగి ఆ పైన అత్తేసరం ఇక్కడ వరకు నీళ్లు పెట్టి పొయ్యి మీద పెడితే దానంతట అది ఉడికిపోతుంది. కూర ఓపిక ఉంటే చేసుకో, లేకపోతే అంత పచ్చడి వేసుకుని తిను. కానీ ఇప్పుడు ఆ ఓపిక కూడా ఉండట్లా. టిఫిన్ ఏమీ ఓపిక లేకపోతే అంత ఉప్మా రవ్వ వేసుకుని తిన్నా ఉప్మా 10 నిమిషాల్లో అయిపోతుంది. అదే ఉప్మా స్విగ్గీలో 70 రూపాయలు 80 రూపాయలు పెట్టి తింటున్నాం. అట్లాగే సేమియా వేసుకు తిన్నా అయిపోతుంది. అదే సేమియా ఉప్మా స్విగ్గీలో 80 రూపాయలు 100 రూపాయలు పెట్టి తింటున్నాం. అట్లాగే ఒక ఏది తినాలన్నా ఇవాళ రోజున మనం ఆ తరహా అలవాటు పడిపోయాం. దీని ఇంపాక్ట్ ఏమైపోతుంది, ఒకటి డబ్బులు ఎంత సంపాదించినా చాలట్లా. స్విగ్గీలో బతుకుతున్నారు, జొమాటోలో బతుకుతున్నారు, ఈవెన్ సామాన్లు కూడా షాపింగ్లు మానేసి ఎడి తెచ్చుకుంటున్నటువంటి రోజులు, ఏది తెప్పించుకుంటున్న రోజులు. క్రమంగా మాల్స్ తగ్గిపోతున్నాయి. అంటే మాల్స్లో అయితే కూర్చుని తినడానికి ఉంది కాబట్టి ఓకే. ఇదివరకు షాపుల తర్వాత సూపర్ బజార్లకి సంబంధించి తగ్గిపోయినాయి. ఈవెన్ సెల్ ఫోన్లు ఇదివరకు ఆ షాపుల దగ్గర ఉండేది, ఇప్పుడు అవి తగ్గిపోయినాయి. అవి ఆన్లైన్లోనే బుక్ చేసేసుకుంటున్నారు. క్రమంగా మారుతున్న జీవన శైలిలో మనం కదలకుండా అన్నీ మన దగ్గరికి రావాలి, తినేది మన దగ్గరికి రావాలి, చూసేది ఎదురుగుండా టీవీ ఉండాలి, మన చేతిలో రిమోట్ ఉండాలి, తినడానికి స్విగ్గీ రావాలా, ఇక్కడ వచ్చి కూర్చుని తినాలా, ఇంతే. ఈ స్టేజ్లోకి తయారైపోతున్నాం. ఇది అనారోగ్య హేతువు. ఎంత సంపాదించినా శారీరక శ్రమ లేకపోతే వ్యర్థం. క్రమంగా శారీరక శ్రమకి దూరం అవుతున్నాం. అలా సెంటర్లోకి వెళ్ళి పొంతి ఇంట్లో వండుకునే ఓపిక లేకపోతే అలా సెంటర్ దాకా నడుచుకుంటూ వెళ్ళి తింటే కాస్త కాళ్ళు వ్యాయామం ఉంటుంది, లేదా కాస్త మిగతా బయట ప్రపంచంతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు బయట ప్రపంచంతో సంబంధం లేని జీవితాలు బతికేస్తున్నాం. కాస్త అందరూ అని చెప్పను, అలా బ్రతికే వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సందర్భం.